ప్రియమైన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరూ చేతులు పైకిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మనం గనక గమనించినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘమునకు ఈ యొక్క పత్రికను వ్రాస్తూ పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడు పలుకుమన్న పలుకులను పలుకుతున్నాడు. మనం 3వ అధ్యాయం 23వ వచనం నుంచి 4వ అధ్యాయం 7వ వచనం వరకు చదువుకున్నాం. అయితే ప్రతి మాటను మనం ధ్యానం చేయగానే వీటిలో నుంచి ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకొని ప్రభువును స్తుతించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటాం. ప్రియులారా, ఇక్కడ వాక్యం తెలియపరచబడతా ఉన్నది. మనం యేసు ప్రభువునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, యేసు ప్రభువుని ఎప్పుడైతే నమ్మామో, యేసు ప్రభువుని ఎప్పుడైతే తెలుసుకున్నటువంటి నీవు నేను ఏమయ్యామో ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరచబడతా ఉంది. చూడండి, 26వ వచనాన్ని గమనించినట్లయితే ఏముందమ్మా అక్కడ? యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవుని కుమారులై ఉన్నారు. మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం మనం కనుక గమనిస్తున్నట్లయితే, మరి వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీఆర్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. ప్రియులారా, దేవుడు మరి పాపులమైనటువంటి మనలను ఆయన మన పాపాన్ని బట్టి వదిలివేయక, మన పాపాన్ని బట్టి మనకు శిక్ష వేయటానికి ఇష్టపడలేదు. కానీ మన జీవితంలో ఉన్నటువంటి పాపానికి శిక్ష వేయుటకు, పాపాన్ని తరిమివేయుటకు ఆయన మన వంటి శరీర ఆకారంలో ఈ యొక్క లోకంలో ప్రవేశించి, నీవు నేను పుట్టక మునిపే, నీవు నేను ఇంకా మన తప్పిదాలు ఒప్పుకొనక మునిపే కలువరి సిలువలో ఆయన మరి బలియాగమై తన శరీరాన్ని నలుగొట్టుకొని నీకు నాకు మనందరికీ రావలసినటువంటి మరి శిక్ష అయినటువంటి మరణాన్ని ఆయన ముందుగా పొంది మనలను విమోచించిన ప్రభువుగా, విమోచించడమే కాదు మనకు మరి ఒక గొప్ప ఆధిక్యతను మనకిచ్చాడు. దేవుని పిల్లలు అయ్యేటువంటి ఆధిక్యతనిచ్చాడు. ప్రియులారా, మనం కనుక గమనించినట్లయితే చూడండి, 4-5 వచనాల్లో 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము ఏం కావాలనంట? దత్తపుత్రులము కావాలనని. కింద ఫుట్నోట్లు ఏముందండి? స్వీకృత పుత్రులము, స్వీకరించబడిన పుత్రులం అయిపోయాం. మనం ఒరిజినల్ బిడ్డలం కాదు. కానీ పిల్లలు లేని వారు కొంతమంది ఏం చేస్తారంటే, పిల్లల పట్ల ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వాళ్ళు వేరే వాళ్ళ యొక్క పిల్లల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు పెంచుకోవటం ప్రారంభిస్తారు. ప్రియులారా, అలాగే నీవు నేను మనందరం కూడా ప్రియులారా దేవునికి మరి పిల్లలం కాదు. దేవునికి కుమారుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి అయితే నిన్ను నన్ను కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరిస్తున్నాడు. ఎలాగో తెలుసా? విశ్వాసము ద్వారా. నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం పెడితే ఏమని? నా కోసమై ఆయన స్త్రీ యందు పుట్టి, కన్యకైన మరియ యందు పుట్టి, ఆయన పుట్టినవాడే, నా కోసం పుట్టినటువంటి వాడే, నా కోసం ఈ లోకంలో పెరిగి పెద్దవాడై, నా కోసమై సిలువలో బలియాగమయ్యాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గనక గమనించినట్లయితే ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి మాటను అక్కడ మరి ఆ యొక్క వంశక్రమాన్ని రాస్తూ మత్తయి గారు కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడై తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి, అబ్రహాము నుంచి వంశావళంతా తెలియపరచుకుంటూ వచ్చేసేసి చూడండి 16వ వచనాన్ని చదువుకుందాం. 1:16 యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు, ఆ స్త్రీ యందు, ఆ కన్యక యందు ఎవరు పుట్టారంటమ్మా? క్రీస్తు అనబడిన
యేసు పుట్టెను. క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆయన అందుకనే గలతీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు 4వ అధ్యాయంలో ఇదే మాటను ఆయన మరలా తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడండి 5వ వచనంలో, ఆయన స్త్రీ యందు పుట్టి. అదేందండి, అందరూ స్త్రీలందే కదా పుట్టేది, పురుషులు ఎందు ఎవరైనా పుడతారా? ఆ క్రమం ఏదైనా ఉందా? లేదు. కానీ దేవుడు ఎందుకు స్పెసిఫై చేస్తున్నాడు? స్త్రీ పురుషుల కలయికను బట్టి, శారీరకమైన సంబంధాన్ని బట్టి పుట్టినటువంటి వారుగా ఉంటున్నాం మనందరం. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అన్నట్లయితే, పురుషుని ప్రమేయం లేకుండా దేవుని యొక్క ఆత్మశక్తి, ఏ దేవుడైతే శూన్యములో నుంచి సమస్తాన్ని సృజించాడో, ఏ దేవుడైతే శూన్యములో నుంచి సర్వసృష్టిని జరిగించాడో, ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాల ద్వారా ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి కన్యక అయినటువంటి మరియ గర్భంలో ఆయన ఒక పిండాన్ని ఏర్పాటు చేశాడు, ఒక బీజాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన ఒక బిడ్డగా రావటానికి ఇష్టపడ్డాడు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము ఎందుకు పుట్టాడు? కారణం ఏంటో తెలుసా? అంతేకాకుండా 4వ వచనంలో, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎందుకు దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యగా మరి ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు పంపాడు ఒక రకంగా తండ్రి అన్నట్లయితే, ఎందుకు ఆయన స్త్రీ యందు పుట్టాడు అన్నట్లయితే, గొప్ప విషయం ఏంటో తెలుసండి, మనము అనగా విశ్వాసం పెట్టిన నీవు నేను, ఈ రోజున సంఘముగా పిలువబడుతున్నటువంటి నీవు నేను, బాప్తిస్మ అనుభవంలో ఉన్నటువంటి నీవు నేను, మనందరం అంట దత్తపుత్రులము కావాలనని. ఎవరికి దత్తపుత్రులండి? దేవునికి దత్తపుత్రులు. ఇక మీదట మనం మనుష్యపుత్రులం కాదు, ఇక మీదట మనం లోక సంబంధమైన సంతానం కాదు, మనము దేవుని యొక్క సంతానమై ఉన్నామని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులరా, చూడండి, మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. యోహాను 1:12-13. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలయా. తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. గాడ్ హ్యాస్ గివెన్ ద రైట్ అంటున్నాడు. దేవుడు అధికారం ఇచ్చేశాడంట. ఎవరైతే యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచుతారో, ఏమండి, తల్లిదండ్రులు క్రిస్టియన్స్ అయితే కాదు, ఏమండి, తల్లిదండ్రులు ఏమన్నా బిషప్లు అయితే కాదు, ఇంకా ఏదైనా గొప్ప యాజకులైతే కాదు, వారిని బట్టి కాదు నీకు వారసత్వం వచ్చేది. ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్వాసాన్ని బట్టి. జక్కయ్య అనేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. పొట్టి జక్కయ్య ఒక పాపిగా ఉన్నాడు, అన్యాయస్తుడుగా ఉన్నాడు, దుర్మార్గుడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఎరగనటువంటి వాడుగా ఉన్నాడు, మోసగాండుగా ఉన్నాడు, మోసంతో ధనాన్ని సమకూర్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే అతను యేసు ప్రభుని తన హృదయంలోనికి చేర్చుకొని తన ఇంటిలోనికి తీసుకొని వచ్చి తనలో ఉన్నటువంటి పాపమంతటిని ఒప్పుకున్నాడో, ఎందుకయ్యా ఇటువంటి పాపి యొక్క ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడని అక్కడ అందరూ గొనుక్కుంటున్నారు. లూకాసు వార్త 19వ అధ్యాయం ప్రియులరా 9వ వచనంలో, లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు వారు ఏం మాట్లాడుతున్నారు అక్కడ గమనిద్దాం ప్రియులారా. ఏం రాయబడిందండి అక్కడ? అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. అయా జక్కయ్య యొక్క జీవితానికి, కుటుంబంలోనికి రక్షణ ప్రవేశించింది. కారణం ఏంటో తెలుసా? జక్కయ్య తన హృదయంలోనికి యేసయ్యను చేర్చుకున్నాడు. ఇప్పుడు దాకా మోసాన్ని చేర్చుకున్నాడు, పాపాన్ని చేర్చుకున్నాడు, రకరకాలైనటువంటి చెడుని తన యొక్క హృదయంలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ రోజున చెట్టు మీద ఎక్కి కూర్చొని నన్ను చూడటానికి ఉన్నటువంటి ఈయన, నేను పిలిచినటువంటి వెంటనే నా పిలుపుకు లోబడి, నా వాక్కుకు లోబడి నన్ను తన హృదయంలో చేర్చుకొని, నన్ను పట్టుకొని హత్తుకొని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన లోపల తన్ను చేర్చుకున్నాడు అనడానికి ఉదాహరణ, యేసు ప్రభువును చేర్చుకున్న చోట, యేసు ప్రభు ఉన్న చోట, యేసు ప్రభు ఉన్నటువంటి ఇంటిలో, యేసు ప్రభు ఉన్నటువంటి హృదయంలో పాపం ఉండదు, శాపం ఉండదు, చెడు ఉండదు, బూతులు ఉండవు, దుర్మార్గత ఉండదు ప్రియులారా. అందుకనే జక్కయ్యలో నుంచి ఆ దుర్మార్గత అంతా బయటికి వెళ్ళిపోయింది. అయ్యా నేను ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి రెండింతలు ఇచ్చేస్తా.
పేదలకి వాళ్ళకి ఏం చేస్తాడంట, మిగిలిన ధనాన్ని నేను పేదలకి ఇచ్చేస్తానంటున్నాడు, నా ఆస్తిలో సగభాగం పేదలకి ఇచ్చేస్తానంటున్నాడు. చెడు ఉండలేకపోయింది. యేసు ప్రభు అంటున్నాడు, ఇతడు కూడా ఎవరు కుమారుడు అంటండి? అబ్రహాం. ఎవరండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటారు కదండి. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. అబ్రహాము హెబ్రీయుడిగా ఉన్నాడు. అబ్రహాము యొక్క సంతానంలోనికి ఎవరు వస్తున్నారంట? ఎవరైతే విశ్వాసం పెడతారో వాళ్ళందరూ కూడా అబ్రహాము సంతానమే అంటాడు. ప్రియులారా, మనం మత్తయి సువార్తల్లో గమనించినట్లయితే చాలామంది మరి బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను దగ్గరికి వెళ్ళి అనేక మంది కూడా మరి బాప్తిసం పొందుతూ ఉంటారు. తర్వాత యేసు ప్రభు వారు కూడా మాట్లాడతారనమాట, మేము అబ్రహాం కుమారులు అంటారు. ఏంట్రా బాబు, దేవుడు ఎంత శక్తిమంతుడంటే రాళ్లలో నుంచి కూడా బిడ్డలను పుట్టించగలడు. అబ్రహాం సంతానం ఎవరో తెలుసా? ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. వాళ్ళే అబ్రహాం సంతానం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గనక గమనిస్తున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూస్తున్నాం. ప్రియులారా, 12వ వచనంలో ఏముందండి? తనెందరికి గురించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి, అనగా యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన ఏమిచ్చాడంట? అధికారం ఇచ్చేసాడు. యేసు ప్రభు నామమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు దేవుని పిల్లలు అయిపోతారు. అంతే. నువ్వు దేవుని పిల్లడు అయిపోయావు. ఇక నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. అయ్యో నా ఉద్యోగం చిన్నదే, నా ఉద్యోగం పెద్దదే, నాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, ఏమండి వీటి గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే నీవు దేవుని పిల్లడు అయిపోయావు. నీ బాధ అంతా ఏం చేస్తావు? ఏమండి, పిల్లలు తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు. చూస్తున్నంత కాలం, వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నంతకాలం పిల్లలకి ఏదైనా సమస్య వచ్చిన, బాధ వచ్చిన, ఇబ్బంది వచ్చిన ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు అన్నట్టుగా పిల్లలు లెక్కలేనితనంగా ఉంటారు కదండి. వాళ్ళకే బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు. అట్లాగే దేవుని పిల్లలకు ఏ బాధరాబందీ ఉండదు. ఎందుకంటే వాళ్లకు తండ్రి దేవుడై ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం దేవుని పిల్లలం అయిపోయామంట. ఎలా పిల్లలం అయిపోయాం? 13వ వచనం చదువుకుందాం. వారు దేవుని వలన పుట్టిన వారే. ఎప్పుడైతే యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచావో నీవు దేవుని వలన పుట్టిన వ్యక్తివిగా మారతావు. నువ్వు ఈ లోకంలో ఏ కులంలో నుంచి, ఏ గోత్రంలో నుంచి, ఏ మతంలో నుంచి, ఏ స్థితిలో నుంచి, ఏ అట్టడుగు స్థాయి నుంచి, ఏ ఉన్నత స్థాయి నుంచి ఒకవేళ వచ్చానని అనుకుంటున్నావేమో కానీ నీవు యూదుడువా, గ్రీసు దేశస్థుడువా, ఫలానా సమరయుడువా, ఫలానా సంకర జాతికి సంబంధించిన వ్యక్తివా, ఏ జాతి కుల మత భేదం లేదంట. యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచితే నీవు ఏమైనట్టంట? దేవుని వలన పుట్టిన వ్యక్తివే. అంతేగాని రక్తం వలనైనను, శరీర ఇచ్ఛల వలనైనను, మనుష్య ఇచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం గనక గమనించినట్లయితే యేసు ప్రభు నందు నీవు నేను కూడా విశ్వాసం ఉంచాం. మనం ఈ రోజున ఏమైపోయామండి? దేవుని పిల్లలం అయిపోయాం, దేవుని కుమారులు కుమార్తెలం అయిపోయాం, దత్తపుత్రులమయ్యాం. మనం ఒరిజినల్ కాదు, కానీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం మూలంగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే స్వీకరిస్తున్నాడు. దేవుడు తన బిడ్డలుగా స్వీకరిస్తూ ఉన్నాడు. మరి స్వీకృత పుత్రికలుగా ప్రభు స్వీకరిస్తున్నాడు. దత్త పుత్రులముగా ప్రభు మనల్ని స్వీకరిస్తున్నాడు అనేటువంటి విషయం మనం విన్నాం. కాబట్టి మొదటగా మనకు ప్రభు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమిటి అన్నట్లయితే వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం ఏమై ఉన్నామో తెలుసండి? మనము దేవుని పిల్లలము. అనగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించి నిన్ను నన్ను మనందరినీ కూడా తన బిడ్డలుగా చేసేసుకున్నాడు. నీవు నేను దేవుని బిడ్డలం కాదు, కానీ దేవుని బిడ్డలుగా అయ్యేటట్లుగా ఆయన వచ్చి కలువరి శిలువలో ఆయన సంధి చేశాడు. దేవునితో మనల్ని కలిపాడు. తెగిపోయిన బంధాన్ని కలిపినటువంటి ప్రభు, కోల్పోయినటువంటి బంధాన్ని కలిపినటువంటి దేవుడు. నీవు నేను దేవునితో మమేకమయ్యేటువంటి పరిస్థితి, ఛాన్స్ అనేదే లేదు. కానీ యేసయ్య తన విలువైన రక్తాన్ని కార్చాడు. రక్తం కార్చుట కొరకై స్త్రీ యందు పుట్టాడు, శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. నీకు బదులుగా నీ స్థానంలో, నా స్థానంలో, మనందరి స్థానంలో ఆయన నిలువబడి తన విలువైనటువంటి ప్రాణాన్ని పణంగా పెట్టాడు.
ఏమండి, నీ తల్లిదండ్రులు నీకు ఆస్తి ఇవ్వగలరు, నీ తల్లిదండ్రులు నీకు ఒక మొబైల్ కొనియగలరు, నీకు ఒక బైక్ కొనియగలరేమో, కానీ నీ ప్రభు అయిన నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నీ కోసం నా కోసం తన విలువైన రక్తాన్ని గార్చాడు తెలుసండి. తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చో తెలుసా? పరలోకమనే తన ఇంటి దగ్గర నుంచి వచ్చి. ఎలా వచ్చాడో తెలుసా ప్రియులారా? మహిమలో ఉండేటువంటి ఆయన శరీరాన్ని, నీ వంటి నా వంటి శరీరాన్ని కప్పుకొని వచ్చాడు. ఎలాంటి మరణం పొందుకున్నాడో తెలుసా? సిలువ మరణం పొందుకున్నాడు. శాపగ్రస్తులకు మాత్రమే సిలువ వేసేవాళ్ళంట. ఏమండి, పాత సమయంలో అటువంటి పరిస్థితిలోనికి ప్రభు రావడానికి ఇష్టపడ్డాడు. నీ నా శాపాలు, నీ నా పాపాలు, నీ నా రుగ్మతులు అన్నింటినీ దూరపరచుటకు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. కారణం ఒకటే, నిన్ను నన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క బిడ్డలుగా చేసేయాలంతే. దట్ వాజ్ ద గోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ గోల్తో ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. యేసు ప్రభు నామమందు ఈ రోజున నీవు నేను విశ్వాసాన్ని పెట్టబట్టి 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి కలువరి సిలువలో చనిపోయిన ఈ రోజున మనం దేవుని బిడ్డలుగా చలామణి అవ్వగలిగినటువంటి స్థాయిని ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక మూలవాక్యంలో గమనించినట్లయితే 3వ అధ్యాయం 26వ వచనాన్ని మనం గమనించాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన ఏమైపోయారంట? బేస్ ఒకటే, దానికి మూలం ఒకటే. ఏంటో తెలుసండి అది? దాని రూట్ కాజ్ ఒకటే. యేసునందు దేవుని కుమారులం అయిపోయాం. యేసు ద్వారా దేవుని బిడ్డలం అయిపోయాం. యేసు వలన పరిశుద్ధులం అయిపోయాం. మనం ఈ గొప్ప ధన్యత యేసయ్య ద్వారా మనకు కలుగుతూ ఉంది. యేసయ్య మనలను ఆ ధన్యతలోనికి నడిపించినటువంటి వాడుగా ఉన్నాడు. రెండవ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే చూడండి ప్రియులారా, 27, 28వ వచనాలను మనం గమనించినట్లయితే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఏకమైపోయామంట మనం. ప్రియులారా, తెలియపరచబడతా ఉంది. ఎలా ఏకమైపోయాం అన్నట్లయితే, మొట్టమొదటగా విశ్వాసాన్ని బట్టి ఎప్పుడైతే దేవుని కుమారులుగా ప్రభు స్వీకరించాడో అలా చేసేసాడో. రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళు, అక్కడ 27వ వచనంలో తెలియపరచబడతా ఉంది, క్రీస్తును ధరించుకోగలిగాం. ఈ రోజున క్రీస్తు అనేటువంటి ఒక వస్త్రాన్ని ప్రభువు నీకు నాకు తొడిగాడు. క్రీస్తు అనే వస్త్రాన్ని తొడిగాడు. ఇక మనల్ని ఎవరైనా చూస్తే ఆ వస్త్రాలను బట్టి వీళ్ళు క్రీస్తు వారు అనేటట్లుగా చేశాడు. అంతేకాకుండా ఏమైందంట మరొక విషయం, మరి 28వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మనం ఏకమైపోయామంట. అందరం ఒకటే కేటగిరీలోకి తీసుకొచ్చాడంట. క్రీస్తును ధరించుకున్నటువంటి కేటగిరీ. అందుకని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనందరికీ తెలుసు. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఏమాబు అయ్యా వింటున్నా? క్రీస్తునందు ఉన్న ఎడల వాడు పాతవి గతించను, క్రీస్తునందు ఉంటే క్రీస్తులాగానే ఉన్నాం. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి? మొదటిదేమో కుమారత్వం, మనల్ని దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. రెండవదిగా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనలను దైవత్వములోనికి నడిపిస్తున్నాడు. క్రీస్తులాగా ఉండే విధంగా ఆయన చేస్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క క్రీస్తునే ధరించుకునేటువంటి అనుభవాన్ని మనకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, కుమారులు కుమార్తెలుగా ఉండేటువంటి కుమారత్వాన్నే కాకుండా దేవుని వంటి దైవత్వాన్ని నీకు నాకు ఆపాదిస్తూ ఉన్నాడు. అందుకనే పాత నిబంధనలో ఒకచోట ఆయన మనల గురించి ఏం మాట్లాడతాడో తెలుసండి? మనల్ని ఏమంటాడు తెలుసా? దైవ పుత్రులారా అంటాడు. మామూలు పుత్రులు అంటలా, దత్తపుత్రులు అని అంటలా, దైవ పుత్రులు అని అంటారు. దైవ పుత్రులం అంటాం మనం. అంతేకాకుండా మరొక చోట ఏమంటాడు తెలుసండి? మీరు దైవములు అంటాడు. దయ్యాలు కాదు. ఏం బాబు వింటున్నారా? మళ్ళీ ఇంకా కొంతమంది దయ్యాల్లాగానే బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు, చూపులు, ఆలోచనలు, తలంపులు, ఇంకా మోసాలు, కుర్చీలు, అంతే. మార్పు అనేది కనిపించదు.
అయితే ప్రియమైన వాళ్ళరా, వాక్యం తెలియపరుస్తూ ఉంది, మీరు దైవములు అని దేవుడు ఉదాహరిస్తాడు. అర్థమైందండి? యేసు ప్రభుని ఎవరైతే నమ్మారో వారు దేవుని బిడలవడమే కాకుండా దేవుని వంటి దైవత్వాన్ని సంపాదించుకున్న దైవములైపోయారు. ఒక రకంగా చెప్పాలనంటే దేవుడు అంటే ఒక బిగ్ పిక్చర్ కదా, పెద్ద దేవుడు ఎంత సృష్టిని చేసిన వాడు అని అనుకోవచ్చు. మరి మనం కూడా దైవములంట, మనం కూడా దేవుళ్ళమేనంట. మనం ఎలాంటి వాళ్ళం అయి ఉండొచ్చు బాబు? ఆయన పెద్ద దేవుడు అయితే మనందరం ఎలాంటి వాళ్ళం? చిన్న చిన్న దేవుళ్ళు అన్నట్టు అనమాట. ఆయన దైవత్వాన్ని ఆపాదిస్తున్నాడు, దైవత్వాన్ని మనకు ఆపాదించాడు. ప్రియమైనటువంటి వాళ్ళ ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి. తన యొక్క దైవత్వాన్ని నీకు నాకు ఆపాదించిన, ధరింపజేసినటువంటి ప్రభువుగా ఉంటున్నాడు. తన యొక్క పరిశుద్ధతను మనకు అప్పగించి మనలో ఉన్న పాపాన్ని తొలగించి తన బిడ్డలుగా చేసుకోవడమే కాకుండా తన యొక్క దైవత్వాన్ని నీకు నాకు ధారపోసినటువంటి, ధరింపజేసినటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. కనుక ఈ రోజున ఆయన మనం స్తుతించకుండా ఉండలేం ప్రియులారా. మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్పి నేను ముగిస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడమ్మా, 29వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రియులారా, మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి? వారసత్వాన్ని ఇచ్చాడంట. ఈ లోకంలో చాలామంది వారసత్వాల కోసం పోరాటాలు చేస్తూ ఉంటారు. మేము వారసులం. ఏంటంటే వారసులండి, బతుకున్నంతకాలం తల్లిదండ్రులను చూడరు. మనం పక్కనే చూస్తున్నాం కదండి, పక్కనే ఒక తండ్రి అక్కడ అభాగ్యమైన స్థితిలో ఉన్నాడు, పక్కనే కుటుంబం ఉంది, పిల్లలు పట్టించుకుంటున్నారా? మనందరం అనుకుంటున్నాం మనందరం చాలా టాప్ అని. చాలా విషయాలు మనందరం కూడా అదే కేటగిరీ. నీ సొంత తల్లిదండ్రులను నువ్వు చూస్తున్నావా? నీ వాళ్ళను నువ్వు గమనిస్తున్నావా? నీ బాధ్యతను నువ్వు నెరవేర్చవు, కానీ వారసత్వాలు కావాలా, వాడు సంపాదించిన వాటిల్లో భాగాలు కావాలా, వాళ్ళ వస్తువులన్నీ నాయే అంటావు, వాడు చచ్చిపోతే ఇంకా నాయి కాక ఇంకెవరి అని అంటావు, వాళ్ళ పిల్లలు మేం కాక ఇంకెవరికి వస్తాయండి అని అంటావు. ఏమన్నా ఈ లోక సంబంధమైన వారసత్వాల కోసం పోరాటాలు చేస్తున్నామేమో, కేసులు వేస్తున్నామేమో, కోర్టులకు ఎక్కుతున్నారేమో, చాలామంది పోలీసులను ఆశ్రయిస్తున్నారేమో. ఇంకా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటో తెలుసండి? చర్చిల్లో కూడా ఇట్లాంటి వారసత్వ పోటీలు వచ్చేసినాయి. చాలామంది చర్చిల్లోంచి లేస్తున్నారు, లేచి ఇది మాది కోర్టులకు ఎక్కుతున్నారు. కొన్ని చర్చిలు ఏమైనాయో తెలుసండి? 2-3 ముక్కలైనాయి. కొన్ని మినిస్ట్రీస్ ఏమైనాయో తెలుసండి? 2-3 ముక్కలైనాయి. ఏకత్వం లేదు. వారసత్వం, వారసులమే మనం. దేనికి వారసులం? బిల్డింగ్కా? ఏమండి, ఈ బిల్డింగ్లు పట్టుకొని చచ్చిపోతామా? ఎంతకాలం బతుకుతామండి? అంటే నువ్వు డబ్బు కోసం బ్రతుకుతున్నావు, పేరు ప్రఖ్యాతుల కోసం బతుకుతున్నావు, ఇంకా నీకు ఆ యావ తగ్గలేదని అంటే ప్రియులారా, నువ్వు ఇంకా లోకస్తురాలివే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మూడో ప్రాముఖ్యమైన విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు మనకు వారసత్వాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే వారసత్వం ఇక్కడ గమనిస్తున్నట్లయితే 29వ వచనంలో 3వ అధ్యాయం, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. 7వ వచనం చూడండి, 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడివైతే దేవుని ద్వారా దేవునికి సంబంధించిన సమస్తం మీద నిన్ను నన్ను వారసులుగా దేవుడు చేయటానికి, నా వారసులు వీళ్ళే, నా స్వాస్థ్యం వీళ్ళే, నా సమస్తం వీళ్ళదే అని ప్రభువు ఇవ్వటానికి సిద్ధపడతామంటే నీవు నేను ప్రియులరా పనికి మాలినటువంటి వాటి కోసం వెంపర్లాడుతూ పరిగెత్తుతున్నామేమో. వాటి కోసం కాదు నువ్వు మరి వెంపర్లాడాల్సిందే. ఎప్పుడు డబ్బే. కొంతమందికి కళ్ళు తెరిస్తే డబ్బు కనిపిస్తూ ఉంటుంది, కళ్ళు తెరిస్తే గుళ్ళు గోపురాలు కనిపిస్తూ ఉంటాయి, కళ్ళు తెరిస్తే నువ్వు పరలోకాన్ని చూడగలగాలి, ప్రభువుని చూడగలగాలి. యెషయా అనేటువంటి భక్తుడు
మరి యెషయా పుస్తకం 6వ అధ్యాయంలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు దర్శనాన్ని చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు తెలుసండి? పక్కనే ఉన్న బిల్డింగ్ని చూడట్లా, తను ఎక్కడున్నాడు ఆ బిల్డింగ్ని చూడట్లా, ఏమండి పక్కనింటి వాళ్ళకి ఏమేమి కొనుక్కున్నారో అవి చూడట్లా, మన చూపు అంతా అటే. ఆయన పరలోకాన్ని చూస్తున్నాడు, దేవుణ్ణి చూస్తున్నాడు, సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభువుని చూస్తున్నాడు, ఆ మహిమను చూస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఆ బంగారపు వీధులను చూస్తున్నాడు. అంతా బంగారంతో విలువైన రాళ్లతో పొదిగి ఉన్నటువంటి ఆయా వాటన్నిటినీ చూస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి! అటువంటి పరలోకపు ధననిధులు కలిగినటువంటి దేవుడు సమస్తానికి మీరే నా వారసులు అంటున్నాడు కదండి. దేవుడు అంటున్నాడు, నావన్నీ మీరే నా వారసులు. వారసత్వం ఉందా నీకు? నువ్వు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన్ని ధరించుకొని, ఏమండి ఆయన యొక్క దైవత్వంలో నువ్వు కొనసాగుతూ ముందుకు వెళితే నీవు మరి యు ఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ ఆఫ్ గాడ్. దేవునివి ఏమైతే ఉన్నాయో అవన్నీ నువ్వు సంపాదించుకుంటావు. నువ్వు నేను చెప్పగలగాలి, పరలోకం నాదేరా బాబు. ఈ లోకంలో ఇంకేం వద్దా, వచ్చి అన్నీ వదిలేసి వెళ్ళాలంటే, ఈ లోకం చాలామంది బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కూడా ఈ లోకం ఎలాంటిదని చెప్పారంట? టెంపరరీ. దిస్ ఈజ్ టెంపరరీ, దిస్ బాడీ ఈజ్ ఆల్సో టెంపరరీ బాడీ. ప్రియులరా, మనం కనుక గమనిస్తున్నట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనకంటే ఎంతో ఉన్నతులైనటువంటి భక్తులందరూ కూడా మరి ఏం చేశారో చూసినట్లయితే మనకు ఆశ్చర్యం వేస్తుందండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం నుంచి గమనించినట్లయితే, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులై ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఈ లోకంలో దేవుడు నీకు ఏది ఇస్తాడో దాంతో సంతృప్తి కలిగి ఉండు, దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి, మంచిదే. అంతే తప్ప దాని మీద యావ పెట్టుకోబాకు, దాని మీద కళ్ళు పెట్టుకొని ఉండబాకు, దాన్నే చూస్తూ కూర్చోబాకు. నీకున్నటువంటి ఇంటినో, నీకున్న బంగారానో, నీకున్నటువంటి దేన్నైనా చూస్తూ కూర్చోబాకు. అవసరమైతే దేవుడి కోసం బంగారాన్నైనా ఇంటినైనా ఇచ్చేయగలవా, అమ్మేయగలవా? అపోస్తల కార్యాల్లో ప్రియులారా మనం కనుక గమనిస్తున్నట్లయితే మొట్టమొదటి సంఘంలో ఉన్న విశ్వాసులు వాళ్ళకున్న స్థిరచర ఆస్తులను సమస్తాన్ని తీసుకొచ్చి అపోస్తల పాదాల యొద్ద పడేశారు. ఎందుకండి అన్నట్లయితే వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటి కోసమే వెంపర్నాటట్లా ప్రభువు ఇవ్వబోయేటువంటి ఆ పునాదులు గల పట్టణం దేనికోసమైతే అబ్రహాము మరియు ఇతర విశ్వాసులు ఎదురు చూచారో దాని మీద వాళ్ళ గోల్ ఉంది, వాళ్ళ కళ్ళు అక్కడ ఉన్నాయండి. ఎస్, వీ నీడ్ టు క్యాప్చర్ దట్, వీ నీడ్ టు రిసీవ్ దట్ గ్లోరీ. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము పరలోక సంబంధులం, లోక సంబంధులం కాదు, పాప సంబంధులం కాదు, సైతాను సంబంధులం కాదు, దేవుని సంబంధులం, క్రీస్తు సంబంధులం, క్రీస్తు తోడి వారసులము మనము. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియులరా, మన ప్రభు అయిన యేసయ్య ద్వారా దేవుడు మనకు ఏమిచ్చాడండి? కుమారత్వాన్ని ఇచ్చాడు. కుమారులుగా కుమార్తెలుగా ఉండేటువంటి ఆ యొక్క మరి పరిస్థితిని ప్రభు కల్పించాడు. రెండవదిగా మన ప్రభు అయినటువంటి దేవుడు తన వంటి దైవత్వాన్ని నీకు నాకు ఆపాదించాడు. మనలో ఉన్న పాపమంతటిని తన రక్తంతో కడిగివేసి నిన్ను నన్ను శుద్ధులు గావించి దైవములు అనేటువంటి సంబోధన కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. మూడవదిగా తన యొక్క సమస్తానికి కూడా నువ్వు వారసుడు. ఈ లోకంలో నువ్వు ఒకవేళ పోగొట్టుకున్నా, ఈ లోకంలో ఉన్నా అవి పర్మనెంట్ కాదనేటువంటి సత్యాన్ని నువ్వు గమనించుకో. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ లోకంలో నువ్వు ఎంతకాలం ఉండాలో, ఎంతకాలం ఉంటావో అంతవరకు మాత్రమే అవి. ఆ తర్వాత అన్నీ వదిలేసి వెళ్ళాల్సిందే. ముఖేష్ అంబానీ అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ఏమండి, ఒకేసారి కొన్ని కుటుంబాలు అందరూ చచ్చిపోయారు అనుకోండి, కొంతమంది అనుకోవచ్చు మేము సంపాదిస్తే మా పిల్లలకు ఉంటాయి కదా. మంచిదే, ఆలోచన మంచిదే, సంపాదించు. అయితే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. కొన్ని కుటుంబాల్లో కరోనా టైంలో కుటుంబం ఎగిరిపోయిందండి.
మరి ఎవరు అనుభవించేది? బయటోడు అనుభవిస్తున్నాడు. అన్యుల యొక్క సొత్తుని మీరు అనుభవిస్తారని ప్రభువు తెలియపరిచాడు. అలా మనకు అనుగ్రహించగలిగినటువంటి వాడు ప్రభువు. నీకేది కావాలి ఈ లోకంలో ఇస్తాడు. ఆయన అంతకంటే ప్రాముఖ్యంగా పరలోకపు ధననిధులను నీ కోసమే ఆయన సిద్ధపరచడానికి, పరలోకంలో భవనాలు నీ కోసం సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి ప్రభు కనుక సంపూర్ణంగా మనలను తనకు వారసులుగా చేసి, ఈ లోకంలో అమ్మానాలు నీకు వారసత్వంగా ఏమీ లేదేమో, ఏమంటే ఒక ఉగ్గిని కూడా ఇయలేదేమో, భయపడొద్దు, బాధపడొద్దు. మన ప్రభు నమ్మదగిన దేవుడు, యేసు ప్రభు వారు. ఆయన ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే నీకు నాకు పరలోకపు వారసత్వాన్ని ఇస్తున్నాడు, నిత్యత్వాన్ని వారసత్వంగా ఇస్తున్నాడు. పరలోకం అంతా ఇంక నీదే. ఈ యొక్క లోకానికి సంబంధించిన సమస్తం నీవి, నావే. భయపడాల్సిన పని లేదు. అట్టి ధైర్యంతో ప్రభువును గణపరుద్దామా? ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప స్థాయిని నాకు ఇచ్చావని ఆ ప్రభువుని మనసారా స్తుతించి మహింపరిచి గణపరిచి ఆరాధిస్తాం. తల వంచుదాం, మోకరిస్తాం. ప్రభు యొక్క ఈ గొప్ప కార్యాలు